బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రధాన్ తుది దశకు ప్రస్తుతానికి అధ్యక్ష నియామకం చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇటు బీహార్ కొత్త ప్రభుత్వం కొలువుదీరిన 2 రోజుల తర్వాత ప్రకటన చేయబోతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన ఇటు బీహార్ అలాగే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా ఆయన పనిచేశారు. 3 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు ధర్మేంద్ర ప్రధాన్. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా త్వరలోనే ఆయన పదవీ కాలం ముగియనుంది కాబట్టి ఇప్పుడు ఈయనని ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. 2020 నుంచి ఇప్పటిదాకా జేపీ నడ్డానే అధ్యక్షుడిగా బాధ్యతలని నిర్వహించారు. సో మొత్తం మీద ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఆయన గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే కనుక మనం ఇటు ఒడిశా స్టేట్ నుంచి ఆయన ఏబీవీపీలో ఒక కార్యకర్తగా ఆయన పార్టిసిపేట్ చేసి పార్టీలో ఒక మెంబర్గా అలాగే నేషనల్ పాలిటిక్స్కి మనం చూస్తే కనుక 2014 నుంచి ఆయన కేంద్ర మంత్రిగా పదవులని ఆయన పదవీ కాలం అప్పటి నుంచి ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు బీహార్కి సంబంధించిన ఎన్నికల్లో ఆయన ఇన్ఛార్జ్గా లాస్ట్ మినిట్ జస్ట్ పోలింగ్ కంటే కొంత సమయం ముందు ఆయనని ఇన్ఛార్జ్గా అక్కడ పెట్టడం, ఆయన బీహార్ ఎలక్షన్స్ని విజయవంతంగా ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీని బీజేపీకి ఇవ్వడంతో మొత్తం మీద నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ కంటెండర్. అలాగే ఇటు వెస్ట్ బెంగాల్కి కూడా ఆయన ఇన్ఛార్జ్గా వర్క్ చేశారు. ఇటు సదర్న్ స్టేట్స్ కావచ్చు, పార్టీలో అంతర్గతంగా కూడా విభేదాలు ఏమైనా ఉన్నా వాటన్నిటిని కూడా ఆయన రిజాల్వ్ చేశాడు. సో మొత్తం మీద ఇటు లీడర్ క్వాలిటీస్, దాంతోపాటు ఒక స్ట్రాటజిస్ట్గా మంచి పేరు ఉంది కాబట్టి మరి ఆయననే ఇప్పుడు బీజేపీకి కొత్త ప్రెసిడెంట్గా కొత్త అధ్యక్షుడిగా ఉండబోతున్నారా?